హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఈజ్ మాన్సా. ఈరోజు మనతో పట్టినటువంటి గెస్ట్ బత్తులే ప్రసాద్ గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ఈ అనిల్ రావిపూడి చిరంజీవి గారు కలిసి ఒక సినిమా తీయబోతున్నారు. సో దాంట్లో ఇంకొక టాక్ వచ్చింది ఏంటంటే దాంట్లో వెంకటేష్ గారు కూడా నటించబోతున్నారు అని తెలుస్తుంది. సో అది ఎంతవరకు నిజం? నేను కూడా చూశాను న్యూస్. అంటే ఇక్కడ మనం విశ్లేషణ చేస్తే అనిల్ రావిపూడి అనే అతను చిన్న వయసులోనే మంచి మంచి సినిమాలు తీశాడు. అంత పెద్ద సినిమాల మధ్యన సంక్రాంతి బరిలో సంక్రాంతికి వస్తున్నామని ఇంతకుముందు కూడా F2 అవన్నీ చేశాడు. మంచి ప్రతిభ ఉన్న దర్శకుడు. అందుకే చిరంజీవి పిలిచి వెంటనే అవకాశం ఇచ్చాడు. అయితే ఏ డైరెక్టర్కైనా ఒక ప్లానింగ్ చాలా అవసరం. అంటే ఇదంతా అన్నిటి ఇంకా కలుపుకొని పోయి వంటలా ఉంటుంది. ఇంగ్లీషన్ అది వేసి తీసి చేస్తే వంట అవుతుంది అని చేసే పనే డైరెక్షన్. అంటే ఇతను తెలివిగా ఏం చేశాడు, ఇప్పుడు చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి అని అనుకున్నారు. అయితే వరుసగా సంక్రాంతి విజయాలు సాధిస్తున్న మన వెంకటేష్ను కూడా ఆ సినిమాలో పెట్టడం మంచి తెలివైన నిర్ణయం. ఎందుకంటే వెంకటేష్ అంటేనే సంక్రాంతి, సంక్రాంతి అంటేనే వెంకటేష్. ఆ విషయం పక్కన పెడితే వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే అన్ని రసాలు బాగా పండించగల వాళ్ళు. మరి ముఖ్యంగా కామెడీ చేయడంలో చిరంజీవి ఒక స్టైలు, వెంకటేష్ ఒక స్టైలు. అంటే క్లాస్గా, అంటే తగిలినట్టు. అంటే కామెడీలో చాలా రకాలు ఉంటాయి, కానీ పంచులతో కామెడీ చేసే ఇద్దరు అలాంటి వాళ్ళే. వెంకటేష్ కామెడీ అట్నే ఉంటుంది, చిరంజీవి కామెడీ అట్నే ఉంటుంది. మన వాడికి డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఇలాంటి వినోదాన్ని సృష్టించడం అనేది బాగా ఇష్టం ఉన్నట్టుంది. కాబట్టి ఈ సినిమాలో నిజంగా మనం వార్తలు వచ్చినట్టు చిరంజీవి వెంకటేష్ కలిసి నటిస్తే మనం నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా సంక్రాంతి హిట్ సినిమా కింద మనం ముందే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంబినేషన్ అలాంటిది. వీళ్ళిద్దరికి ఇంకా ఏం అంటే ఆగిపోలేదు, వయసు ఆగిపోలేదు. వయసు పెద్ద పడినా కూడా ప్రేక్షకుల్లో మాత్రం, అభిమానుల్లో మాత్రం వీళ్ళకి క్రేజ్ ఉండనే ఉంది. కాబట్టి సంక్రాంతికి వస్తున్న సినిమాలో ఏమన్నా కామెడీ ఉందా చెప్పు. అసలు ఎంత న్యాచురల్గా ఉంటుంది అలాంటి కామెడీ. అంటే మనం ఏమనుకుంటాం, హీరో అంటే ఫైట్లు చేయాలి, డ్యాన్సులు వేయాలి, ఇవే కాదు కదా. కామెడీ కూడా, వినోదం కూడా కోరుకుంటారు. అసలు ఆ పంచెస్, ఆ టైమింగు, అవన్నీ ఉన్న ఇద్దరు అగ్ర హీరోలు కలిసి నటించడం. అంటే ఈ మధ్యకాలం RRR సినిమా వచ్చింది, మల్టీ స్టార్. అంటే తమిళ్లో బాగా వచ్చేటి, బాగా మనకు తక్కువనే చెప్పాలి. ఇప్పుడే అంటే ఇప్పుడు అవసరం కూడా మల్టీ స్టార్ సినిమాలు అనేవి ఇప్పుడు అవసరం. ఇద్దరు ముగ్గురు కలిసి నటించడం కూడా అంటే మంచి కథ వచ్చేది. అది కాకుండా మనకేంది అంటే మన సినిమా పాన్ ఇండియా సినిమా. అసలు అక్కడ బాలీవుడ్ వాళ్ళు మన వాళ్ళంటే షేక్ అవుతున్నారు. వాట్ నెక్స్ట్ అని. దానికి కారణం మన అల్లు అర్జున్ పుష్ప 1, పుష్ప 2తో వరల్డ్ వైడ్ గా మన రామ్ చరణ్ వీళ్ళు ఓకే, వీళ్ళు అది ఆస్కార్ దాటిపోయారు. వీళ్ళందరూ ప్రభాస్తో స్టార్ట్ అయింది, వీళ్ళు వెళ్ళారు. అయితే అల్లు అర్జున్ దాని పీక్ తీసుకెళ్ళాడు. ఇప్పుడు మన దగ్గర నుంచి సినిమా వస్తుంది అంటే వాళ్ళు అలర్ట్ అవుతున్నారు. వీళ్ళేంద్ర స్వామి ఇట్లా చేస్తున్నారు అదే అని, కొత్త కథలో వస్తున్నారు, అదే వస్తున్నారు. అంత క్రేజు మన తెలుగు అంటే ఒకప్పుడు మనల్ని మద్రాసీలు అనేవాళ్ళు. అంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ మద్రాసీలో ఉండని, మద్రాసీలు అనేవాళ్ళు కాదు. ఇప్పుడు మన భారతదేశంలో మన తెలుగు సినిమా పరిశ్రమ ఒక వెన్నెముకగా నిలుస్తుంది. అంటే మన పాన్ ఇండియా సినిమాలు మంచి కొత్త తరం దర్శకులు, కొత్త తరం నటీనటులు, కొత్త కథలు. ఒకప్పుడు ఎప్పుడైనా కాపీ కొట్టేవాళ్ళు లేదు, మనల్ని వేరే పరభాష వాళ్ళు కాపీ కొట్టే స్థితికి వచ్చిందనమాట. కాబట్టి మనలో చాలా టాలెంట్ ఉంది. ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాప్తంగా ఆ టాలెంట్ తెలుస్తూ ఉంది. ఇప్పుడు లేకుంటే మన దేవర సినిమా, అక్కడికి పోతే ఒక అమ్మాయి తెలుగు నేర్చుకొని వచ్చి, అన్న నీకోసం నేను తెలుగు నేర్చుకున్నాను, ఎంత హృదయంగా. అంటే మనం అంటే తెలుగు వాళ్ళగా మనం గర్వించదగ్గ స్థాయికి వెళ్ళిపోయింది మన సినిమా. కాబట్టి ఇలాంటి మంచి కాంబినేషన్లు వస్తే చిరంజీవి వెంకటేష్, మన చిరంజీవి బాలకృష్ణ వీళ్ళందరూ కలిసి నటిస్తే మంచి సినిమాలు ఇంకో 10 కాలాల పాటు మన తెలుగు సినిమా పరిశ్రమ పచ్చగా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి భవిష్యత్తులో కూడా జరగాలని ఆశిస్తున్నాను.